పార్టీ ఫిరాయింపుల కేసులో మరో ఇద్దరు ఎమ్మెల్యేల క్రాస్ ఎగ్జామినేషన్ ముగిసింది. స్పీకర్ గడ్డం ప్రసాద్ ఎదుట గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ హాజరయ్యారు. వీరి అడ్వకేట్స్ ను పిటిషనర్స్ తరపు అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామిన్ చేశారు. ఇప్పటికే కాలే యాదయ్య, ప్రకాష్ గౌడ్ల విచారణ కూడా ముగిసింది. దీంతో మరో నలుగురు ఎమ్మెల్యేల విచారణ కోసం త్వరలోనే స్కెడ్యూల్ విడుదలవనుంది. ఎమ్మెల్యేలను విచారించిన తర్వాత స్పీకర్ నిర్ణయం తీసుకుంటారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్పీకర్ విచారణ జరుపుతున్నారు. దేశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. రహనా, పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్యేల విచారణ కొద్దిసేపటి క్రితమే ముగిసింది. ఇటు గూడెం మహిపాల్ రెడ్డితో పాటు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి విచారణ కొద్దిసేపటి క్రితం ముగిసింది. దాదాపు 4 గంటల పాటు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆధ్వర్యంలో ఇటు పిటిషనర్ తరపు అడ్వకేట్లు కూడా ఇందులో పాల్గొన్నారు. ఇటు మరోవైపు ఇటు పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న అడ్వకేట్లు కూడా క్రాస్ ఎగ్జామినేషన్ కూడా చేశారు. మరి మనం చూసాం ఈ నెల 1 నుంచి కూడా ఈ పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఇటు ప్రకాష్ గౌడ్ తో పాటు కాలే యాదయ్య, గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళ నలుగురు కూడా స్పీకర్ నోటీసులు కూడా ఇష్యూ చేశారు. మరి ఈ నెల 1న కూడా ఇటు కాలే యాదయ్య పాటు ప్రకాష్ గౌడ్ విచారణ అయితే పూర్తయింది. దాదాపు వాళ్ళని కూడా ఒక 5 గంటల పాటు విచారణ చేశారు. అక్టోబర్ 1న మరి ఈ రోజు ఇటు బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో పాటు మరోవైపు గూడెం మహిపాల్ రెడ్డి విచారణ స్టార్ట్ అయింది. ఉదయం 11 గంటలకు స్టార్ట్ అయిన విచారణ దాదాపు కొద్దిసేపటి క్రితం ముగిసింది. మొత్తం దాదాపు 4.5 గంటల పాటు ఈ విచారణ అయితే కొనసాగుతుంది. ఈ విచారణలో ఇటు క్రాస్ ఎగ్జామినేషన్ లో భాగంగా పిటిషన్ తరపు న్యాయవాదులు అంటే ఇటు కల్వకుంట్ల సంజయ్ తో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి, చింతల ప్రభాకర్ పిటిషనర్ దారుగా ఉన్నారు. మరి వాళ్ళ తరపున న్యాయవాదులు కూడా క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. ఇటు ఎమ్మెల్యేల తరపున ఎవరైతే పార్టీ ఫిరాయించారో ఇటు గూడెం మహిపాల్ రెడ్డితో పాటు అదేవిధంగా బండ్ల కృష్ణ కూడా క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. మరి వాళ్ళు ఏ పార్టీలు ఉన్నారు ప్రజెంట్ అనే విషయంపై కూడా ఇంకా చర్చ అయితే కొనసాగుతుంది. మరి తాము బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నామని ఇప్పటికే ఇటు పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న 8 మంది ఎమ్మెల్యేలు అయితే వాళ్ళైతే ఒక అఫిడవిట్ కూడా దాఖలు చేశారు. మరి వారికి వ్యతిరేకంగా ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా మరి కొన్ని ఆధారాలు చూపిస్తూ వాళ్ళు కూడా కొన్ని పిటిషన్లు కూడా దాఖలు చేయడం కాబట్టి మరి దీనిపై ఇప్పటికే ఇటు సుప్రీంకోర్టులో కేసు నడిచింది. దాదాపు సుదీర్ఘంగా నడిచిన తర్వాత మొన్ననే ఈ మధ్య కాలంలో సుప్రీంకోర్టు కూడా ఒక తీర్పు ఇచ్చింది. ఈ పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలపై మరి స్పీకర్ 3 నెలలలోపు తన నిర్ణయాన్ని ప్రకటించాలని కూడా తెలపాలని కూడా చెప్పడం జరిగింది. మరి ఆ విషయంలో స్పీకర్ ఆదేశాల అనుసారం మరి అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కూడా మరి ఈ మధ్యకాలంలో వాళ్ళకు నోటీస్ ఇష్యూ చేశారు. మరి మొత్తం 10 మంది పార్టీ ఫిరాయింపు ఆరోపణలకు సంబంధించి కూడా ఎదుర్కొంటున్నారు ఎమ్మెల్యేలు. మరి అందులో ఇటు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దాన నాగేంద్రతో పాటు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం సిఆర్ మాత్రం తాము బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరామని కూడా వాళ్ళైతే ఒప్పుకున్నారు. కానీ మిగతా ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఇటు తెల్ల వెంకట్రావుతో పాటు పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలే యాదయ్య, అరకపురి గాంధీ, ప్రకాష్ గౌడ్, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, సంజయ్ కుమార్, గూడెం మహిపాల్ రెడ్డి వాళ్ళు మాత్రం కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నామని తాము ఎక్కడ పార్టీ చేంజ్ కాలేదని కూడా వాళ్ళు ఒక అఫిడవిట్ దాఖలు చేశారు. మరి వారి వ్యతిరేకంగా ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర రెడ్డితో పాటు అదేవిధంగా చింతల ప్రభాకర్ ఆయనతో పాటు ఇటు కల్వకుంట్ల సంజయ్ కుమార్ వీళ్ళు కూడా అఫిడవిట్ దాఖలు చేశారు. మరి దీనిపై విచారణ అయితే కొనసాగుతుంది. మరి మొన్న అక్టోబర్ 1న అయితే మాత్రం ఇటు ప్రకాష్ గౌడ్ తో పాటు కాలే యాదయ్యను దాదాపు 5 గంటల పాటు సుదీర్ఘంగా విచారణ చేశారు. అందులో కాలే యాదయ్యకు కొంచెం ఎక్కువ సమయం కూడా పట్టింది. మరి కాలే యాదయ్యను కూడా ఇటు పిటిషన్ తరపు న్యాయవాదులు అదేవిధంగా కాలే యాదయ్య అడ్వకేట్లు కూడా క్రాస్ ఎగ్జామినేషన్ కూడా వాళ్ళు చేసుకున్నారు. మరి దీనిలో ప్రధానంగా ఒకటి చెప్తున్నారు, మరి వాళ్ళు గతంలో సీఎంను కలిశారు. సీఎం కలిసి ఒక కండువ కూడా వేసుకున్నారు కాబట్టి మరి అది ఎందుకు వేసుకున్నారనే విషయాన్ని కూడా ఇటు పిటిషన్ తరపు న్యాయవాదులు కూడా మరి ఎమ్మెల్యేల తరపున న్యాయవాదులు కూడా అడిగారు. మరి అడిగినప్పుడు వాళ్ళు ఒకటే చెప్పారు, అది దేవుని కండువ వేసుకున్నామని వాళ్ళు చెప్పడం జరిగింది. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డిని తాము నియోజకవర్గ అభివృద్ధి కోసం తాము కలిసామని, తమకు నిధులు కేటాయించిన విషయంలో మాత్రం సీఎంని పలుమార్లు కలిసామని చెప్పామని కూడా చెప్పారు. మరి విషయంలో ఎక్కడ కూడా తాము పార్టీ ఫిరాయించలేదని, తాము బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నారు. కానీ బీఆర్ఎస్ సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గానీ మరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే గానీ తాము యాక్సెప్ట్ చేయట్లేదని కూడా వాళ్ళు చెప్పారు. మరి ఈ విషయంలోనే
మరి వాళ్ళ పార్టీ ఫిరాయించిన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు కాబట్టి మరి ఈ విషయంలోనే ఇటు క్రాస్ ఎగ్జామినేషన్ అయితే కొనసాగుతుంది. మరి మొన్న ఇద్దరి ఎగ్జామినేషన్ అయితే పూర్తయింది. ఇటు ప్రకాష్ గౌడ్ తో పాటు అదేవిధంగా ఇటు కాళ యాదయ్య పూర్తయింది. మరి ఈ రోజు గూడెం మైపాల్ రెడ్డితో పాటు అదేవిధంగా బండ్ల కిష్టమోహన్ విచారణ కూడా దాదాపుగా పూర్తయింది. మరి మిగతా 4 ఎమ్మెల్యేలకు మరి ఈ రోజు సాయంత్రం గానీ రేపు గానీ నోటీసులు ఇచ్చేసి వాళ్ళ విచారణ కూడా పూర్తి చేసిన తర్వాత ఈ పార్టీ ఫిరాయింపు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేపై కూడా స్పీకర్ తన నిర్ణయాన్ని కూడా చెప్పాల్సి ఉంటుంది. మరి ఇప్పటికే సుప్రీంకోర్టు 3 నెలల గడువు ఇచ్చింది. దాదాపు ఆ గడువు కూడా దాదాపు 1.5 మంత్ పూర్తయింది. ఇంకొక నెలన్నర మాత్రమే ఉంది కాబట్టి ఈ నెలన్నరకు మరి స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారు, మరి దీనికి సంబంధించిన ఎవిడెన్స్ అయితే వాళ్ళు ముందు పెట్టారు. ఎవరైతే ఇటు పిటిషనర్ ఉన్నారో బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు మరి వాళ్ళు ఎవిడెన్స్ పెట్టి మరి క్వశ్చన్ కూడా చేస్తున్నారు. మరి వీళ్ళు కూడా దానికి కౌంటర్ గా మరి ఆన్సర్ కూడా చెప్తున్న పరిస్థితి కాబట్టి మరి దీనిపై మరి స్పీకర్ తో నిర్ణయమే ఫైనల్ కాబట్టి మరి స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారని కూడా ఇప్పుడు చాలా కీలకంగా మారింది. మళ్ళీ ఇలా భవిష్యత్తు ఏంటి, మరి త్వరలోనే మరి 10 నియోజకవర్గాలకు ఉప ఎన్నిక వస్తుందా, లేదంటే 8 మంది ఎమ్మెల్యేలు మరి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతారనే విషయాన్ని మరి స్పీకర్ ఏం చెప్పదలుచుకుంటారు అనే విషయం కూడా కొంతవరకు ఉద్కంఠ నెలకొందని చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ మాత్రం ఖైరతాబాద్ ఎమ్మెల్యే దాననాయేంద్ర గాని, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం గారు గాని వాళ్ళు మాత్రం తమ పార్టీ చేంజ్ చేయం, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరమని వాళ్ళు ఒప్పుకున్నారు. కానీ మిగతా 8 మంది ఎమ్మెల్యేలు మాత్రం వాళ్ళు ఒప్పుకోలేదు కాబట్టి మరి ఈ విషయంలో మాత్రం వాళ్ళు క్రాస్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు ఓన్లీ కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ లో భాగంగానే సీఎం ని కలిసామని వాళ్ళు స్పష్టం చేశారు. ఒకవైపు దేవుని కండ ఒప్పుకున్నా చెప్తున్నారు. కానీ ఎక్కడ కూడా మరి తాము బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నామని మరి కూడా తాము కాంగ్రెస్ పార్టీ యాక్టివిటీలో గానీ కాంగ్రెస్ సంబంధించి ప్రచార సభల్లో గానీ ఎక్కడ కూడా తాము పార్టిసిపేట్ చేయాలనే విషయాన్ని కూడా ఇటు ఎవరైతే పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఆ ఎమ్మెల్యేలు మాత్రం స్పష్టం చేశారు. మరి కొన్ని ఫోటోస్ వీడియోస్ మరి క్రాస్ ఎగ్జామినేషన్ లో చెప్పినట్టుగా తెలుస్తోంది. మరి ఈ విషయంలో మరి కొన్ని పొంతలే సమాధానాలు కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది ఎవరైతే ఈ పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్నారో. కాబట్టి మరి బీఆర్ఎస్ టికెట్ పై గెలిచి మరి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరాలని మరి ఇటు పిటిషనర్ తరపున బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయితే ఆరోపణలు అయితే చేస్తున్నారు. మరి ఈ విషయాన్ని మాత్రం వీళ్ళు బలంగా తిప్పికొడుతున్నారు. మరి తాము బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నారని, ఎక్కడ కూడా బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ పార్టీలో చేరలేదని, ఓన్లీ నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎం రేవంత్ రెడ్డితో గానీ ఇతర ఎమ్మెల్యేలతో గానీ కొంత స్నేహపూరిత ధోరణితో ఉన్నాం తప్ప ఎక్కడ కూడా తమ పార్టీ ఫిరాయించలేని కూడా ఇటు పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటే ఎమ్మెల్యేలు అయితే కౌంటర్ అయితే ఇస్తున్నారు. మరి స్పీకర్ మాత్రం 2 వాదనలు వింటున్నారు. ఒకవైపు పిటిషనర్ తరపు న్యాయవాదులు అయితే అదేవిధంగా ఇటు పార్టీ ఫిరాయింపుకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటే ఎమ్మెల్యేలు న్యాయవాదులు కూడా క్రాస్ ఎగ్జామిన్ చేస్తున్నారు. కాబట్టి ఇందులో కొంతవరకు కొంతలేని సమాధానం వస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి చూడాలి. మరి స్పీకర్ ఈ 2కు సంబంధించి కూడా మరి వీడియోగ్రఫీ ద్వారా రికార్డ్ చేస్తున్నారు. మరి ఇదంతా కూడా సుప్రీంకోర్టుకు సమర్పించాల్సి ఉంటుంది. తర్వాత మరి ఈ 3 నెలల లోపు స్పీకర్ తన నిర్ణయాన్ని కూడా చెప్పాల్సి ఉంటుంది. మరి వీళ్ళపై అనర్హత వేటు వేస్తారా, మరి వీళ్ళ ఎమ్మెల్యే సభ్యత్వం రద్దు చేస్తారా, లేదంటే వాళ్ళు చెప్పుకోవాల్సి ఉంటుంది. అంటే వీళ్ళు తమ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న విషయాన్ని వాళ్ళు రుజువు చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మరి ఈ విషయంలో కొంతవరకు వాళ్ళకు వెసులుబాటు ఇచ్చే అవకాశం ఉంది. మరి చూడాలి. మరి ఈ విషయంపై కూడా మరి స్పీకర్ అందరినీ విచారించిన తర్వాత తన నిర్ణయాన్ని మరి సుప్రీంకోర్టుకు తెలపాల్సి ఉంటుంది. కాబట్టి మరి ఈ విషయంలో మాత్రం పూర్తి స్థాయిలో అందరినీ విచారణ చేసిన తర్వాతనే ఈ విషయంలో మాత్రం కొలిక్కొచ్చే అవకాశం ఉంది. మరి ప్రజెంట్ అయితే మాత్రం 4 ఎమ్మెల్యేల విచారణ అయితే పూర్తయింది ఇప్పటి వరకు. ఇటు ప్రకాష్ గౌడ్ తో పాటు కాళ యాదయ్య, అదేవిధంగా ఇటు బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో పాటు మరి ప్రజెంట్ గూడెం మైపాల్ రెడ్డి విచారణ పూర్తయింది. మరో మిగతా 4 ఎవరైతే ఉన్నారో ఇటు తెల్ల వెంకట్రావుతో పాటు పోచారం శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా అరికపూర్ గాంధీ, మరోవైపు సంజయ్ కుమార్ వీళ్ళ విచారణ ఇంకా జరగాల్సి ఉంది. కాబట్టి మరి వీళ్ళ విచారణ పూర్తయింది. కాబట్టి మరి మిగతా 4 ఎమ్మెల్యేలకు మరి త్వరలోనే నోటీసు ఇష్యూ చేసి వాళ్ళని కూడా విచారణకు పిలుస్తారు. వీళ్ళందరి విచారణ పూర్తయిన తర్వాత ఇటు స్పీకర్ తన నిర్ణయాన్ని చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి మరి ఇటు బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో మాత్రం కొంతవరకు చర్చ అయితే కొనసాగుతుంది. మరి చూడాలి. మరి త్వరలోనే మిగతా 8 నియోజకవర్గాలు ఉప ఎన్నిక వస్తాయా, లేదంటే వాళ్ళు 8 మంది బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారనే విషయాన్ని స్పష్టం చేస్తారా చూడాలి. మరి ప్రజెంట్ మాత్రం ఈ విషయంపై కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున అయితే ఒక చర్చ అయితే జరుగుతుంది. రేహన్.